V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రస్తా. ఇక వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. పెద్దపల్లిలో బీజేపీ మీడియా సమావేశం. కేటీఆర్ పై సోమారపు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు. వేములవాడ పట్టణంగల ఓ ఫంక్షన్ హాల్లో నవరాత్రుల ఉత్సవాలపై సమీక్షా సమావేశం. జాగ్రత్తలు పాటించాలంటూ పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వెంకటరమణ. వేములవాడలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భక్త సంగమం కార్యక్రమం. భక్తి పారవస్యంలో మునిగి తేలిన పట్టణ ప్రజలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన యువకుడు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇక వార్తల్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని మంగంపేట గ్రామం కాలనీకేల తండాలో శ్రావణమాసం చివరి వారం రోజున భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. తండావాసులు అందరూ కలిసి శ్రావణమాసంలో ఒక్కపొద్దు నిర్వహించి పెద్ద ఎత్తున పండుగను ఆస్వాదించారు. గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం లేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల 6వ తేదీన 5,000 మందితో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ మాటలకే కానీ చేతలు లేవని, అనవసరమైన మాటలు అంటే ఊరుకునేది లేదని నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కసిపేట లింగయ్య, సోమారపు సత్యనారాయణ మరియు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పుట్టిన ఆర్గనైజేషన్ ఏమో పోలీసులకు వ్యతిరేకమైన ఆర్గనైజేషన్. ఆయన చేస్తున్న పనేమో దాన్ని ఏమంటారు, బూర్జువాలను తలపించే విధంగా చేస్తున్నాడు. ఫ్యూడల్ వ్యవస్థను ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. ఏదైనా గ్రామాలలో ఏదైనా చిన్న చిన్న విషయాలుంటే సామరస్యంగా అధికారులకు చెప్పి పిలిచి మాట్లాడండి, పీస్ను మెయింటైన్ చేయండి అని చెప్పాలి తప్ప, నిన్నగాక మొన్న కమ్మర్ఖాన్పేటలో, ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేటలో 2 పోలీసు వ్యాన్లను పంపాడు. ఎవరో కొడతారో ఏదో చెప్తాను. అంటే ఇంత ఓదికేమో మీ కేసీఆర్ ఏమో మమ్మల్ని అడుగు అంటాడు, మీకేమో గింత భయం ఉన్నది. బీజేపీ కార్యకర్తలు, తుపాకులకు ఎదురు నిలిచి పనిచేసిన కార్యకర్తలు, నీ 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 కొప్పులీశ్వరు, నీ యొక్క ప్రభుత్వము ఇవ్వని ఏం చేయలేదు, మమ్మల్ని చేయలేదు. అటువంటి బంద్ పెట్టి ఏదైనా ఎక్కడైనా ఇష్యూ ఉంటే నువ్వు పెద్ద మనిషిగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప అటువంటి ప్రొవొకేషన్ పని చేయకూడదని నేను సభాముఖంగా ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తున్న. పెద్దవాడు నాకంటే పెద్దోడు కాబట్టి ఇంకా దీని మీద మాట్లాడితే నేను ఇంక అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న మంత్రి వర్యులు కాబట్టి అందరినీ మనం సమాలోచనతో పని చేసుకుంటూ పోవాలి. డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు సంక్షేమ శాఖ నుండి నీ పక్కకు నువ్వు అక్కడ 6 సార్లు గెలిచినావు. 6 సార్లు గెలిస్తే నీ ఊరికే నీళ్ళు లేవు కుమ్మరికుంటకు. నువ్వు ఎవరికి చెప్తాను ఆ మాటలు? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే మేము ఈ 5 మండలాలు ఈ కార్యక్రమం తీసుకున్నాం. సెకండ్ ఫేజ్లో సుల్తానాబాద్ కేంద్రంగా ఇరిగేషన్ ఆఫీస్ కూడా ధర్నాలు చేస్తాం. వచ్చే నెల మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు చేస్తాం. ఎందుకంటే పేపర్లకే పరిమితం కాదు, బీజేపీ కార్యక్రమాలు కూడా చేసే దమ్ము సత్తా మా దగ్గర ఉన్నది. మీ కార్యకర్తలను మమ్మల్ని అడిగేయాలంటే ఒక్కొక్కరు ఊళ్ళకి తరిమేసే పద్ధతి ఉంటుంది. అదేమి మేమేమి వెనకపోయే లేదు. తుపాకులకు ఎదురుండే వాడు పనిచేసే వాళ్ళం. మేము భారత మాత కోసం పనిచేసే వాళ్ళం. నీ వ్యక్తిగతమైనటువంటి పనులకు పనిచేసే వాళ్ళం కాదు. అది మైమర్చిపోయి ఏది పడితే అదే మాట్లాడకూడదని నేను సవినయంగా మనవి. వేములవాడ పట్టణం బైపాస్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ నందు వినాయక ఉత్సవ కమిటీ వారిచే వినాయక నవరాత్రుల ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పాటు వెంకటరమణ, డీఎస్పీ వెంకటస్వామి, రఘుచందర్, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు వేములవాడ డివిజన్ పరిధిలో గల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. మేమిచ్చే సూచనలు, సలహాలు పాటించాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని వేములవాడ మరియు మండల ప్రజలకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. మన ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు, ఈ సభకు అధ్యక్షత వహించిన డిఎస్పీ గారికి, ప్లస్ సబ్ డివిజన్ మొత్తం వచ్చేసిన గణేష్ నిర్వాహకుల అందరికీ ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని గౌరవిస్తున్న పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రెస్, ప్రింట్ మీడియా అందరికీ కూడా
మా పోలీస్ అధికారులు మిగతా కొలీగ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతతో ముగిస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ మీతో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇందాక సీఏ గారు చెప్పినట్టు ఇంపార్టెంట్ థింగ్స్ అలాంటివి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా పోలీస్ నుంచి టైం టు టైం, ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కాబట్టి వాటిని ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ గ్రూప్ ని రెగ్యులర్ గా ఫాలో అయితే ఒక వికలాంగుల ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మేము పోస్ట్ చేసినప్పుడు మిగతా వికలాంగుల ప్రాబ్లం కూడా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది జనరల్ అందరూ కూడా. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఈ పద్ధతిని కూడా మీరు ఇది ఒక ప్రతిబంధకం లాగా అనుకోకుండా ఇది అందరం కూడా కలిసి స్మూత్ గా పండుగని ఈ 9 రోజుల పాటు జరుపుకొని నిమజ్జనం లాగా జరుపుకోవడానికి ఇది ఒక ప్రిపరేషన్ గా మాత్రమే భావించాలని చెప్పి కోరుతున్నాం. కోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. సో మీరు లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు అది వితిన్ లిమిట్స్ ఉండాలి. ఎటు పరిస్థితుల్లో డీజే వాడదు. అండ్ మీరు ఐడల్ రిమూవ్ చేసిన టైం మీరు ఎప్పుడు రిమూవ్ చేస్తారు ఐడల్ని విమర్శని తీసుకొని వెళ్తారు. అప్పుడు కూడా ఆన్ టైం కొంతమంది రిమూవ్ చేయరు. అండ్ లేదంటే ప్రొసెషన్లో చాలా టైం తీసుకుంటారు. సో దీని నుంచి అందరికీ ఇబ్బంది అవుతుంది. సో మీరు ఆన్ టైం అందరూ ఎప్పుడు విమర్శను తీసుకొని వెళ్తారో ఆన్ టైం తీయాలి ఐడల్. అండ్ అక్కడ ఇన్నోసెంట్ పాయింట్ కూడా చాలా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు దాంట్లో ఓవర్టేకింగ్, లేదంటే ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళు ఓవర్టేక్ చేసి మనం ఐడల్ పెట్టడం జరుగుతుంది. మనం అందరూ ఉంటాము అక్కడ ఐడల్ ఇన్నోసెంట్ పాయింట్. బట్ ఈ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. సో మన కోఆపరేషన్, మీ కోఆపరేషన్ ఎంత ఉంటుందో మన కోఆపరేషన్ కూడా అంతమే ఉంటుంది. సో మీరు మంచిగా కోఆపరేట్ చేస్తే మనం కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తాం. బట్ మంచిగా కోఆపరేట్ చేయకపోతే మనం కూడా మనం లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ ఏమంటే ఒక స్మాల్ మెసేజ్ అండ్ సజెషన్ ఏమంటే, ఇప్పుడు చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు ఐడల్. సో మీరు చూడొచ్చు ఇమర్షన్ వరకును మీకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇమర్షన్ అయిన తర్వాత ఏమైంది, వాటికి వాటర్ తక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అన్ని తీసి బయట పెడతారు. సో మీరే చూస్తే ఇమర్షన్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ లేదంటే ఇయర్ బిఫోర్ మీరు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఒక 10 days 9 days మనం గణేష్ ఐడల్ పెట్టుకున్నాము, చాలా పెద్ద ఐడల్ పెట్టుకున్నాము, పూజ చేసాము. బట్ ఇమర్షన్ అయిన తర్వాత ఐడల్ కంప్లీట్గా మిక్స్ కాదు, కంప్లీట్గా డైల్యూట్ కాదు. తర్వాత జేసీబీలో తీసి బయట పెట్టి అన్ని క్లీన్ చేస్తారు, మున్సిపాలిటీ నుంచి అన్ని క్లీన్ చేస్తారు. అప్పుడు మీ ఐడల్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అరే మనం అంత మంచిగా పెట్టాము, బట్ ఇప్పుడు ఏమైంది, వాటిలో ఇమర్షన్ అయిన తర్వాత యాక్చువల్లీ డిజాల్వ్ కావాలి. యాక్చువల్లీ ప్రొసీజర్ పెట్టాలంటే డిజాల్వ్ కావాలి, బట్ కావట్లేదు. సో ముందే తీసి అన్ని ఎక్కడ పడేస్తారు. సో అందరూ కూడా మీరు ఈకో ఫ్రెండ్లీ ఐడియాస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈకో ఫ్రెండ్లీ మట్టి నుంచే చేసి ఉంటారు. సో దాని నుంచి ఎన్విరాన్మెంట్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు అండ్ 100% డిజాల్వ్ అవుతుంది. సో ఇది ఒక సజెషన్, మీరు చూడండి ఎవరెవరు పెట్టుకుంటారో వాళ్ళకి మన కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప ఆలయంలో భక్త సంగమం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అఖండ భజన, లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మరియు బాలగోకులం నిర్వహించారు. అనంతరం 5,000కు పైగా పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే ఆధ్వర్యంలో మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి వేములవాడ మున్నూరు కాపు సంఘం నిత్యాన్నదాన సత్రం చైర్మన్ డాక్టర్ కొండాదేవయ్య అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని బస్ స్టేషన్లో కరీంనగర్ బయలుదేరడానికి సిద్ధమైన బస్ డ్రైవర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు. దీంతో బస్సులోని ప్రయాణికులు యువకుని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బస్ స్టేషన్లో సాయంత్రమే ఇలా జరిగితే రాత్రి సర్వీసులకు రక్షణ ఏది అని ఆర్టీసీ కార్మికులు వాపోయారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొండ భూదేవి ఘాటంలో మహాసభ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ మొదటి సభను జయప్రదం చేయాలని మంచి నరసింహులు కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సదరులో టీఆర్ఎస్ కేవీ అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ పాత్ర పోషించి సిద్దిపేట జిల్లాలో సుమారు 50,000 మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా మహిళా కార్మికులకు వారి కుటుంబాలను పోషించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. సిద్దిపేట జిల్లాలో అతిపెద్ద సంఖ్యలో కార్మికులకు జీవనాధారం ఈ బీడీ పరిశ్రమ. ఈ పరిశ్రమను రక్షింపదగిన చేయూతను ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వం డ్యూటీ పర్సనల్ పై ఎన్నో ఆంక్షలు పెట్టడం, 85% పుర్రె గుర్తు జీఎస్టీ వలన బీడీ పరిశ్రమ 70% తగ్గింది. ఈ పరిస్థితిని గుర్తించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా 4,08,381 మంది బీడీ కార్మికులుగా ఆసరా పెన్షన్ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారి కృషి ఫలితంగా 34,451 మంది జిల్లా కార్మికులకు ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు తీసుకుంటున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎల్ రూప్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, అలాగే తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ టీఆర్ఎస్ కేబీ అనుబంధానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. రేపు సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ కేబీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఈ మహాసభకి ఈ జిల్లాలో ఉన్నటువంటి యావత్ బీడీలో 6-7 జిల్లాల్లో అత్యంత కీలకంగా ఈ బీడీ పరిశ్రమ ఉంది. సిద్దిపేట తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ ఈ జిల్లాల్లో వచ్చే నెలలో నుంచి తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యొక్క రాష్ట్ర మహాసభలను నిర్వహించేటువంటి క్రమంలోనే రేపు ఈ సిద్దిపేటలో జిల్లా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ జిల్లా మహాసభల సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యమై కార్మిక వర్గంలోనే మొదటి వరుసలో నిలబడ్డటువంటి బీడీ కార్మికుల్ని గుర్తించి రోజు రోజుకు క్షీణిస్తున్న బీడీ పరిశ్రమ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మరి వాళ్ళ ఆసరా పెన్షన్ రూపంలో జీవన వృత్తిని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం సాధించి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో సుమారు 4 లక్షల మంది పైచులకు బీడీ కార్మికులకు జీవన వృత్తి పెన్షన్ అమలు చేసినటువంటి ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత అలాగే బీడీ కార్మికులతో పాటు బీడీ పరిశ్రమ ఇవాళ ఈ స్థాయి దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధిస్తున్నటువంటి ఈ బీడీ పరిశ్రమకు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ కార్మికులను పట్టించుకోవడం లేదు. ఈ పరిశ్రమను రోజు రోజుకు నీరుగార్చేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నది. ఆ కుట్రల్ని భగ్నం చేసి బీడీ కార్మికుల్ని దేశవ్యాప్తంగా ఏకం చేయడానికి కూడా టీఆర్ఎస్ కేవీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ రేపు యావత్ కార్మిక వర్గాన్ని బీడీ పరిశ్రమ కార్మిక వర్గాన్ని ఏకం చేసి సమరశీల పోరాటానికి సిద్ధమవుతా ఉంది. అందులో బీడీ పరిశ్రమ కార్మికులందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ కార్మికుల్ని బీడీ పరిశ్రమ కార్మికుల్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరి రేపు జరిగేటువంటి ఈ బీడీ మొదటి మహాసభలో మాతో పాటు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ రావు గారు కూడా రేపు పాల్గొనబోతా ఉన్నారు. వారి సమక్షంలో ఇంకా అనేక చిన్న సమస్యలు ఉన్నాయి బీడీ పరిశ్రమలో. ఆ పరిశ్రమల వాటి పరిష్కారం కోసం కూడా శ్రీ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి తగినంత పోరాటం చేసి ఆ స్థానిక సమస్యల్ని కూడా పరిష్కారం చేయడానికి మా తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ పోరాటం చేస్తుంది, కృషి చేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. కేంద్ర మాజీ మంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి అరుణ్ జైట్లీ ఇక లేరు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సభను నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా, సంఘ సంస్కృతగా, ప్రముఖ న్యాయవాదిగా, ప్రముఖ రాజకీయవేత్తగా ఎన్నో అనుభవాలను చవిచూసిన సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయ రంగంలో అగ్రశ్రేణిలో రాణిస్తూ తనకంటూ తాను గుర్తింపు తెచ్చుకొని అందరికీ ఆశావాదిగా, ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని అరుణ్ జైట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అరుణ్ జైట్లీతో తమకున్న అనుబంధాన్ని బీజేపీ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, డీకే అరుణ, రామ్ మాధవ్, మాజీ మంత్రి వివేక్, రామ్ చందర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో మరి కాలం చెల్లినటువంటి చట్టాల్లో మార్పు తీసుకురావడంలో ఆర్థిక మంత్రిగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి
ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టి వారు పార్టీకి కూడా దిక్సూచిగా అనేకమైనటువంటి కష్టకాలంలో కూడా రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు అధికారులటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద అనుపేరెడ్డి పాటు చేసినటువంటి మహోన్నతమైన ఆ రకంగా వారు రాజ్యసభ సభ్యులుగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన చాలా చిన్న వయసులోనే దాదాపు 66-67 సంవత్సరాల్లో మా నుంచి వారు వేరుకోవడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం. వారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో జాతీయ కార్మికుల సమావేశం జరుగుతున్న సందర్భంలో వైస్రాయ్ హోటల్లో నేను నగర అధ్యక్షుడిగా ఆ రోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అద్వానీ గారు, జెట్లీ గారు 3 రోజులు ఇక్కడ మకాం చేసి వారు ఆ జాతీయ కార్మికుల సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశం చంద్రబాబు గారు తెర మీద తీసుకొచ్చినప్పుడు మరి ఆ నిర్ణయం ఇక్కడే కావడం, ఆ రకంగా వారు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణ రాష్ట్రం అనేక మందికి మనస్ఫూర్తి యాక్టివ్గా ఉంది. విజయవాడలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు స్వర్గీయ రామారావు గారు అధ్యక్షత కొనసాగుతున్నప్పుడు నేను అక్కడ ఆ కౌన్సిల్ సందర్భంగా రామారావు గారు ప్రత్యేక బాధ్యత ఇచ్చినప్పుడు అనుజత్ గారు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ రకంగా వారితో ఉన్నటువంటి అనుబంధం మరువలేదు. వారు విలువలతో కూడుకున్న రాజకీయాలకు వారు ఎప్పుడు కాబట్టి తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా మరి కొనసాగిన వ్యక్తి ఈ మధ్య అనారోగ్యం పాల్పడడం, దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఆనిముత్యాలాంటి నాయకులను ఈ మధ్యలో కోల్పోవడం, మనోహర్ పారికర్ ఏమి, అనంత్ కుమార్ గారికి ఏమి, సుష్మా స్వరాజ్ గారు, మళ్ళీ అరుణ్ జైట్లీ. ఇది పార్టీకి కాదు, దేశానికి పెద్ద లోటు. రాష్ట్ర వెలుగు ఈ కష్టకాలంలో భగవంతుడు మనోధైర్యం ప్రసాదించి భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తూ ఈనాటి తరం రాజకీయ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఆదిలాబాద్ ఎంపీ మరియు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు పర్యటించారు. మండల నాయకులు వారిని సన్మానించి ఆదివాసులకు న్యాయం చేయాలని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గణేష్ నవరాత్రుల దగ్గర పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో పలు కాలనీలో ఏర్పాటు చేసి గణేష్ మండప నిర్వాహకులతో పెట్ బషీరాబాద్ ఏసీపీ సమావేశం నిర్వహించారు. నవరాత్రుల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వారికి వివరించారు. త్వరగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని వారికి సూచించారు. గణేష్ మండప నిర్వాహకులు మరియు అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేస్తామని ఏసీపీ నరసింహారావు తెలియజేశారు. శాంతియుతంగా నవరాత్రులు జరుపుకోవాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ సిఐ వెంకటేశం, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు భూపాల్ శేఖర్ రెడ్డి, రమేష్, పోలీసు తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలన్నీ మా దగ్గర ఉన్నట్లయితే మేము ఈ విగ్రహ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను సుజావుగా చేయగలుగుతాము. అందుకోసం మాత్రమే మేము ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏదో మన దేవుడి మనం పెట్టుకోవడానికి ఒకటి ప్రతిష్టం కోసం కాదు. ఇది కేవలం నేను అందుకనే చెప్పా, వినాయక చవితి యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి 3 పార్ట్స్. ప్రతిష్ట ఒక పార్ట్ అయితే మెయింటెనెన్స్ ఒక పార్ట్, నిమజ్జనం ఒక పార్ట్. వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఎన్ని విగ్రహాలు మన ఏరియాలో ఉన్నాయి అనేటువంటి దృష్టి కోసమే మేము ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండవది అంటే మనం తీసుకు తగ్గుతాయి. ఇవన్నీ అందులో తెలుసు. ఇప్పుడు వచ్చేసిన మీ అందరికీ నా యొక్క చేస్తారనేసి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా లాస్ట్ ఇయర్ ఎలా చేస్తున్నాం అలాగే చేయాలనేసి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇంకా ఒక 2-3 పాయింట్లు యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కటి మీరు సెక్టర్ వైజ్ డివైడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఏ సెక్టర్లలో నుంచి ఎన్ని వస్తున్నాయి, ఎంతమంది మనకు ట్రాఫిక్ ఎన్ని రూట్
ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాళ్ళ దగ్గర పర్మిషన్ కానీ ఇంటిమేషన్ కానీ పర్మిషన్ చూసుకొని ఇతరులకు ఇబ్బంది కాకుండా పెట్టే మండపం వల్ల ఆ రోడ్డు బ్లాక్ కాకుండా కొత్తగా వేరే రకంగా పెట్టకుండా ఇంతకుముందు ఎప్పుడు ఎట్లయితే పెడతారో అదేవిధంగా పెడుతూ ఇతరులకు ఇబ్బంది కాకుండా మండపం కూడా కొద్దిగా 9 రోజులు ఉండాలి. దాని మీద పూజ చేసుకోవడానికి ఎక్కుతారు, చాలామంది ఎక్కుతారు. కార్యక్రమానికి పూజ చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మంది వెయిట్ ఎక్కువైనా మండపం స్ట్రాంగ్గా ఉండేటట్టు 9 నుంచి 10-11 రోజుల వరకు మండపం ఉండాలి. కాబట్టి మంచిగా పకడ్బందీగా మండపం నిర్మించుకోండి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇటీవల పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు భక్తులపై డబ్బులు వెదజల్లిన విషయంపై ఫిర్యాదు చేసిన వడ్డే నారాయణపై మంత్రాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాష్ట్ర తెలంగాణ గద్వాల్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు అనిల్ శర్మ. మాజీ ఎమ్మెల్యే మా నాయకురాలు డికే అర్ణమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంత్రాలయం పోలీస్ స్టేషన్లో పీఠాధిపతి గారి మీద కంప్లైంట్ చేసినటువంటి వడ్డే నారాయణ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరడమైనది. వడ్డే నారాయణ గారు స్వాముల వారిని బ్లాక్మెయిల్ చేసి ఏదో విధంగా డబ్బు సంపాదించాలని చూస్తున్నాడు. కాబట్టి మొన్న జరిగిన తొక్కిసలాటలో భాగంగా మంత్రాలయం సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయం దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, వడ్డే నారాయణ గారికి మంత్రాలయం పీఠాధిపతుల జోలికి కానీ మఠం జోలికి కానీ వస్తే మాత్రం మేమంతా కూడా అన్ని కులాల ఏకమై మరొక్కసారి చెప్తున్నాము, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమంతా వడ్డే నారాయణ గారు ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాము. తిమ్మన గారు మాట్లాడతారు. తిమ్మన మఠం వారసులు కాదు వాళ్ళు. వడ్డే నారాయణ గారు మఠం పీఠాధిపతుల మీద, గురువుల మీద ఇటువంటి దుష్ప్రచారం చేసి ఇబ్బందులు పెట్టి, నాన్నకు ఇబ్బందులు పెట్టి, డబ్బులు వసూలు చేసుకుంటే ఇటువంటి కేసులు పెట్టి గురువులను కానీ పీఠాధిపతులను కానీ విమర్శించాలని మనవి చేసుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్ విచ్ఛిన్న ప్రజాస్వామ్యంపై, ఫెడరిజంపై, నియంతృత్వంపై జరిగిన దాడి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్లో సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, భారతదేశంపై ప్రభావం అనే అంశంపై జరిగిన సెమినార్లకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల నిర్బంధంలో ఉంచి మిలిటరీ పహారాల్లో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుని రాష్ట్రపతి ఆమోదంతో 370 అధికారాన్ని రద్దు చేస్తూ బిల్లు, తీర్మానాలు చేసి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం రాజ్యాంగంపై జరిగిన కుట్ర అని ఆరోపించారు. 335 ఆర్టికల్స్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు. ఇంకెక్కడా దేశంలో ప్రత్యేక హక్కులు లేవా, ప్రత్యేక చట్టాలు లేవా? లేదు, జమ్మూ కాశ్మీర్ వరకే ఎందుకు ఇచ్చారు, ఇతర సార్లు ఎందుకు ఉన్నాయి, ఎందుకు లేవు? మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రచించేటటువంటి అంబేద్కర్ గారి చైర్మన్గా ఉన్న రాజ్యాంగ సభ, అప్పుడున్నటువంటి పార్టీలు రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళ ముందు ఒక సవాల్ వచ్చి కూర్చుంది. అదేమిటనంటే, మన అమెరికా లాంటి దేశం కాదు, యూరోప్ లాంటి దేశాలు కావు, పాకిస్తాన్ లాగా మత దేశం కూడా కాదు మనది, మన నుంచి విడిపోయినా. మన భారతదేశం ఒక వైవిధ్యభరితంగా ఉంది. ఏమిటా వైవిధ్యం అని అంటే, ఒకటి పక్కన మొత్తం ప్రామాణికంగా ఉన్న పాకిస్తాన్ మన నుంచి విడిపోయి ఏర్పడింది, బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. అది మన పక్కనే ఉంది, మతమే దానికి ఆధారం, రాజ్యాంగం మతమే దానికి. కానీ మన మతం కాదు. మన భారతదేశంలో రకరకాల మతాలు మన దేశంలో ఉన్నాయి. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అలాగే రకరకాల ఏ మతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లా వీళ్ళందరినీ మనం సంతృప్తి పరచాలి ఈ రాజ్యాంగంలో అనేది ఒక చర్చ వచ్చింది. రెండో చర్చ ఏమొచ్చింది, మన వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, మన దగ్గర వివిధ భాషలు ఉన్నాయి, అన్ని భాషలు మాట్లాడగలిగే వాళ్ళని నేను సమానంగా చూడగలుగుతున్నాననే భావన రావాలి అనేది కూడా వాళ్ళ ముందు చర్చకు వచ్చింది. మూడోది ఏమొచ్చింది, మన దగ్గర రకరకాల కులాలు ఉన్నాయి, ఎక్కువ కులాలు, తక్కువ కులాలు, కులాంచిగాతులు ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి భారతదేశం నాది అనుకోవాలని అంటే
కులాల అణిచివేత లేని, కుల వివక్షత లేనటువంటిది రాజ్యాంగం గ్యారంటీ ఇవ్వాలి అనేది వాళ్ళ ముందుకు వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది, మనం అన్ని ప్రాంతాలు అంటున్నాం, కానీ మన ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు ఒకటిగా లేవు. ఒక ప్రాంతంలో ఒక ఏరియాలోనే విభిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్లా దీన్ని అంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ముందేసుకున్న ప్రశ్న, భారతదేశం దేశం ఒకటే, కానీ కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, జాతులు వేరు, భాషలు వేరు, వీళ్ళందరినీ భారతీయత అనే భావన కిందకి తీసుకొని రావాలి. మహబూబ్ నగర్ జిల్లా గండెడ్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి ఉట్టి పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణుని జయంతిని గ్రామ పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలో యువకులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. భగత్ సింగ్ యూత్ సభ్యులు వేణుగౌడ్, రాజశేఖర్ గౌడ్, యాదగిరి, రాఘవేందర్, దీపక్, చంద్రారెడ్డి, శేఖర్ గౌడ్ మొదటి బహుమతి 10 గ్రాముల వెండి పతకాన్ని అభిమన్యు గౌడ్ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ ఉల్లాసంగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెద్దపల్లిలో బీజేపీ మీడియా సమావేశం, కేటీఆర్ పై సోమారపు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు. వేములవాడ పట్టణంగల ఓ ఫంక్షన్ హాల్లో నవరాత్రుల ఉత్సవాలపై సమీక్షా సమావేశం, జాగ్రత్తలు పాటించాలంటూ పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వెంకటరమణ. వేములవాడలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భక్త సంగమం కార్యక్రమం, భక్తి పారవస్యంలో మునిగి తేలిన పట్టణ ప్రజలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన యువకుడు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.